మార్గం అంటే. యస్త్వింద్రియాణి మనసా, కానీ మిథ్యాచార శబ్దానికి ఇప్పుడు అర్థం తెలిసింది కదా. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. అందుకే యస్త్వింద్రియాణి మనసా నియమ్య, చాలా జాగ్రత్తగా చెప్తారండి మా గురువుగారు కృష్ణ పరమాత్మ. ఎక్కడ బెసక్కుండా మనసా యస్తింద్రియాని నియమ్య, మనస్సుతో సహా ఎవడింద్రియాలు నియమిస్తాడో, మనస్సు నియమించకుండా ఇంద్రియాలు నియమిస్తే పై వాక్యం చెప్పాడు కర్మేంద్రియాన్ని సంజ్ఞ యాస్తే మనసాస్మర. కనుక ఇప్పుడు చేయవలసింది ఏంటి, మనస్సా ఇంద్రియాలు నియమించాలి. మనస్సుతో సహా ఇంద్రియాలు నియమించితే వాడు సన్యాసి అయిపోనక్కర్లేదు. కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. వాడు మనస్సుతో సహా ఇంద్రియాలను నియంత్రించాడు గనక అటువంటి జితేంద్రియుడై కర్మయోగాన్ని అసక్తుడై ఆచరిస్తాడు. అసక్తుడై అంటే సక్తము లేకుండా, అంటుకోకుండా. అంటే మళ్ళీ మీరు నిష్కామ నిస్సంగ పదాలన్నీ ఇక్కడ తెచ్చుకోండి. కానీ కర్మయోగంలో అసక్త యోగం అని కూడా దానికి పేరు. సక్తుడు కాడు, దానిలో మునగడు, దాన్ని తాకడు అని అర్థం ఇక్కడ. అందుకే అర్జున నియతం కురు కర్మత్వం, ఇదొక అలా గుర్తుపెట్టుకోవాల్సినవండి. కొన్ని మాటలు ఉండిపోతాయి కదా. సమత్వం యోగ ఉచితేలాగా నియతం కురు కర్మత్వం. కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్తున్నాడు, నియతమైన కర్మను చెయ్యు. నియతం కర్మ అంటే ఏమిటి తర్వాత చూద్దాం. నియతం కర్మత్వం కర్మజ్యాయోహ్యకర్మణ, అసలు కర్మ చెయ్యకపోవడం కంటే కర్మ చెయ్యడమే గొప్పది సుమా. అంటే అసలు కర్మహీనుడై ఉండడం కంటే కర్మాచరణ చేయడం మంచిది. అయితే కర్మాచరణ చేస్తుంటే బంధనాలకు వెళ్ళిపోతాను కదా అంటే, అయితే నియతం కురు కర్మత్వం, నియతమైన కర్మను చేయు. నియతం అనే మాటకు అర్థం ఏంటంటే ఏది శాస్త్రము విధించిందో అది అని అర్థం చెప్పచ్చు. నియతం నియమించినది, ఇలా చెయ్యాలని నియమించినది అని ఒక అర్థం చెప్పచ్చు. అప్పుడు విహితం కురు కర్మత్వం కూడా అనొచ్చు. కానీ నియతం అని ఎందుకన్నాడు? విహితం అంటే శాస్త్రము విధించినది విహితం. కానీ నియతం అనే మాటలో ఒక అందం ఉంది. అదేమిటంటే నియతం అంటే శాస్త్రము విధించిన విహిత కర్మను చేస్తున్నావు అంటే దానివల్ల ఏదో ఫలం ఉంటుందని చేస్తావు. కానీ ఇక్కడ నియతం అనే మాటకి చక్కని మాట చెప్తున్నారు భగవత్పాల్ వారు. నియతం అంటే నిత్యం, నిత్యము చేయవలసిన ఏ కర్మ శాస్త్రం చెప్పిందో అది చెయ్యాలి. యహ యస్మిన్ కర్మని అధికృత ఫలాయచ అశ్రుతం తత్ నియతం కర్మ. అంటే ఏ కర్మ చేసినప్పటికీ కూడా అతడు ఫలం కొరకు వినబడదు అన్నాడు ఇక్కడ. అంటే ఫలానా ఫలం కోసం ఈ కర్మ చేస్తున్నానని కాకుండా చేసే శాస్త్రవిహిత కర్మ నియతం కర్మ అనాలి. అంటే ఫలాసక్తి లేకుండా చేసేటటువంటి శాస్త్రవిహిత కర్మని నియతం కర్మ అనాలి. ఇక్కడ పదం అది. కానీ నియతం కురు కర్మత్వం. కనుక అర్జున నీకు యోగ్యమైనది ఏమిటి అంటే శాస్త్రవిహితమైన కర్మ అసక్తుడివే చెయ్యు. అది కర్మజ్యాయోహ్య కర్మణ, అసలు కర్మ లేనివాడి కంటే ఈ కర్మ చేసేవాడు గొప్పవాడు సుమా. అంతే కదా, కర్మ లేనివాడికి శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ, శరీరయాత్ర కూడా జరగదు సుమా కర్మ లేనివాడికి. ఎందుకంటే శరీరం నడవాలా లేదా? 10 మంది భిక్ష పెడుతున్నారు కానీ తినేసి బతికేస్తావా? వాడు భిక్ష పెట్టేవాడు సంపాదించాడా? కనుక ఊరికినే ప్రపంచం మీద పడి తినడం కాదు, ఎవడు సోమరి కాకూడదు. జీవితంలో శరీరం నడవాలన్నా కర్మ ఉండాలి. అందుకే కర్మలు విడిచిపెట్టేస్తాను నేను దేనికి అంటాను అనుకోవడం కూడా ఒకానొక పలాయన వాదం, సోమరితనపు వాదం కూడా. సరిగ్గా అర్థం చేసుకోకపోతే యోగం కూడా బద్ధకంలా వినబడుతుంది. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. అందుకే శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ, కర్మ లేనివాడికి శరీరయాత్ర కూడా చక్కగా కొనసాగదు సుమా. ఇందులో గొప్ప మాట చెప్పాడంటే నియతం కురు కర్మత్వం, నియతమైన కర్మని చెయ్యు అని చెప్పడం, అదే శ్రేష్టమని చెప్పడం దాని యొక్క వాక్యం. అదేవిధంగా కర్మ లేనివాడికి శరీరయాత్ర కూడా సాగదు సుమా అని చెప్పడంలో కర్మ చెయ్యని వాడు శరీరంతో ఉండడానికి కూడా అర్హుడు కాడు అని ఒక మాట ఉన్నది ఇక్కడ. అందుకే సోమరికి బ్రతికే అర్హతే లేదండి. ఇది తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి ఎవడు పని చేస్తాడో వాడు సంపాదించాలి, పని చేసి సంపాదించాలి, పని చేయకుండా బతికేయకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పిత్రార్జితం అని చెప్పారు ఇక్కడ. ఉత్తమ ద్రవ్యం ఏమిటంటే నువ్వు కష్టపడి సంపాదించింది ఉత్తమము అన్నారు. మరి పిత్రార్జితం హక్కు ఉంది కదా అంటే మధ్యమం అన్నాడు ఇక్కడ. ఇంకా తర్వాత అధమం అధమాధమం చాలా చాలా ఉన్నాయండి, చెప్తే కోపాలు వస్తాయి, అక్కడికి చాలు. మొత్తానికి స్వార్జితం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇంద్రియాలు కర్మ కోసం పుట్టిన వాటి కోసం వినియోగించాలి. అవునా కదా? నడవలసిన కాలం నడవనివ్వకపోవడం వల్ల ఇతర ఇంద్రియాలు ఉబ్బిపోయి తర్వాత నడకని పని పెట్టుకుంటున్నాం. అవునా లేదు? పని పెట్టుకుని నడుస్తున్నాం. కానీ ఏది చేయాలో అది చేయాలి ఇక్కడ. కనుక దాని కర్మ అది చెయ్యకపోతే శరీరయాత్ర జరగదు కదా. అటువంటి కర్మ మానేస్తానంటే ఏంటి? కనుకనే శరీరయాత్ర జరగాలన్నా కర్మ చెయ్యాలి. గనక కర్మ చెయ్యాలి అన్నప్పుడు మానవుడి గనుక సత్కర్మ చెయ్యి.
జంతువులు, పశువులు, పక్షులు పరిశీలించు. అవి నిత్యం కర్మని చేస్తూనే బ్రతకడం కోసం వాటికంటూ ఉన్నటువంటి కర్మని. అలాగే నువ్వు కూడా శరీరయాత్ర చేస్తాను అనకూడదు, మానవుడు కదా. అందుకే శరీరయాత్ర అనేదే ఎవడు కొనసాగించలేడు కర్మ లేనిది. నువ్వు మానవుడివి గనక, తరించాలనుకుంటే మానవుడు గనక, తరించడానికి అవకాశం మానవుడికే ఉంది గనక. అంతే గనుక ఆవో గేదో వచ్చి నీ మోక్షం పొందేదని ట్రై చేయదు, నువ్వే చేస్తావు. ఎందుకంటే నీకు ఆ బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ఇది ఇచ్చాడు గనకనే నియతం కురు కర్మత్వం, నియతమైన కర్మను ఆచరించు. దీన్ని బట్టి కర్మకు ఉండవలసిన లక్షణం ఏంటి? నియతం. ఎలాంటి కర్మను సెలెక్ట్ చేసుకోవాలో భగవానుడు చెప్పేశారండి ఇక్కడ. మీరు చెప్పారు కనుక చెప్పిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంకా ఆఫీసులో అదే పనిగా పనిచేస్తున్నారండి. దాని కర్మని చెప్పాడు కృష్ణుడు. బతకడం కోసం చేస్తున్నారు, ఒక్కటే కర్మ కాదు. లౌకిక, వైదిక అని రెండు విధాలు ఉంటాయి. వైదిక అన్నప్పుడు శాస్త్ర విహిత అని అర్థం. అందుకని అందరూ వైదిక కర్మ వేదంలో చెప్పిందే చేస్తారు అంటే, వేదము చెప్పింది, స్మృతి చెప్పింది. స్మృతి చెప్పినదే పురాణములు చెప్పాయి. శృతి, స్మృతి, పురాణములు ఈ మూడింటి ప్రకారంగా జీవించే వాళ్ళందరినీ వైదికులైనా అనొచ్చండి. ఇక్కడ వాళ్ళందరూ వైదికులే.